హాయ్ అండి, నేను మీ దేవి. వెల్కమ్ టు మూర్తి దేవి వ్లాగ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే అమెజాన్లో రైస్ ట్రైనర్, అన్నం వండుకునేది ఈజీగా వార్చుకునేది అనమాట. ఇదైతే బుక్ చేసాము. వీటి వరకు తెప్పాలు పెట్టి జిబ్రేక్ పెట్టి వార్చేదాన్ని అండి. అదేంటంటే మొత్తలు పడిపోయి అన్నం అంతా కిందన పడిపోతుంది. బాగానే వార్చేదాన్ని, కాకపోతే అది ఫిట్టింగ్ అవ్వట్లేదు. జిప్ బ్రేకు తపాల మీద అది ఇబ్బంది అయిపోతుంది. ఇంకా అలాగే ఇవి అవైలబుల్గా ఉన్నాయి కదని ఎప్పటి నుంచో అనుకుంటే డబ్బులు లేక ఖర్చులు ఎక్కువైపోయి ఇంట్లో ఇదైతే తీసుకోలేదు. యాడ్ టు కార్ట్ పెట్టడం వదిలేయడం ఇంకా డబ్బులు లేవు అనుకుంటే ఎప్పటికీ ఉండవనేసి ఇంకా తెగించి కొన్నాను అనమాట. ఇవ్వండి, పైన లిడ్ కూడా ఇచ్చారు. ముందు రోజు ఒకరోజు ముందే వచ్చిందనమాట. వీడియో సెర్చ్ చేసి ఇదైతే తీసుకున్నాడు. 1916 రూపాయలు పడింది. ఇది సండే మార్నింగ్ అయితే వండుదామని శుభ్రంగా సోప్ పెట్టి క్లీన్ చేశాను. ఈ గ్లాస్తో 3 గ్లాసులు అయితే 1 kg అవుతుందండి. మా నలుగురికి 2 గ్లాసులు అయితే పెడతాను మార్నింగ్. నైట్ అయితే 1.5 పెడతాను, 1.5 అనమాట. అంటే దీని సగం, ఈ 2 గ్లాసులు దీని సగానికి వస్తుంది. నాకు తెలిసి చుట్టాలు వాళ్ళు వస్తే కొంచెం పెద్దగా అయిపోయింది మాకు. కాకపోతే పొంగిపోవడం అది లేకుండా లోపలే అలా ఉడుకుతుంది అనమాట. స్టవ్ పాడైపోతుంది, అదేం ఇబ్బంది లేకుండా వార్చుకోవడానికి అన్నిటికీ బాగుంది. స్టార్టింగ్ కనుక నాకు కొంచెం వార్చడం రాక చిన్న అన్నం అయితే తొలిగిపోయింది, పట్టుకోలేదు, జారిపోయింది. ఇప్పుడైతే బాగానే అలవాటు పడిపోయాను. ఆ 2 గ్లాసులకైతే సగానికి వచ్చిందండి రైసు. 3 గ్లాసులు అయితే కేజీ అవుతుంది. నాకు తెలిసి ఎవరైనా చుట్టాలు వాళ్ళు వస్తే వండుకుంటే సరిపోతుంది దీంతోనే. ఇంకా చిన్నదైతే మళ్ళీ సరిపోదు అనమాట. మళ్ళీ అప్పుడు అన్నం వార్చుకోవాలి, ఇబ్బంది అయిపోతుంది. ఇది 7.2 అనమాట. మాకు 4 లీటర్స్ అయితే మాకు కరెక్ట్ సరిపోను. ఇది కొంచెం పెద్దదే అయిపోయింది. మాకు 7.2 లీటర్స్, మా నలుగురం కదా మేము, నలుగురికి కొంచెం ఎక్కువైపోయింది. నాకు తెలిసి 4 లీటర్స్ 5 లీటర్స్ అయితే సరిపోతుందండి నలుగురు మనుషులకి. మనకు చుట్టాలు వాళ్ళు వస్తుందంటే ఇంకొంచెం పెద్ద ఇలా ఎంత ఉండాలి. నాకు అన్నం ఒలిగిందండి కొంచెం వార్చడం రాక. ఇవ్వండి, అడుక్కే ఉంది 2 పావులను. రసం పెట్టేశాను. చికెన్ అయితే 1/2 kg తెస్తే కొంచెం చికెన్ వదిలేసానండి, కొంచెం కర్రీ వండాను. అయితే నైట్కి అయితే చికెన్ అయిపోతే మా ఆయన పలావ్లా చేసి ఇవ్వన్నాడు అనమాట. ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్ చేసి హౌస్ ఒక బెడ్రూమ్ ఒకటి బాగా డస్ట్ పట్టిస్తున్నట్టు ఇది క్లీన్ చేస్తారు కానీ సరిగ్గా చేయలేదు అనమాట. బట్టలు తీసి బయట దేవన్ కట్టలేడు తీయ అన్నీ పర్వాలేదు తీయే. బారా ఫాస్ట్గా రా. ఎక్కడ ఆడతావు? బయటెట్టి అన్ని ఎందుకు మార్పిస్తావే అర్థం కాదు. పట్టు దేవన్ కట్టు. నువ్వు పడవలే వెళ్ళు. అలాగే నువ్వు పడకుండా నేను డాడీ కూడా మొహం పడలేదు చూడు. బయట పెట్టండి, చూసాను పడ్డం లేదా ఉండు చూపిస్తాను. శ్రద్ధనే మరి నువ్వు తీయ అయితే పోనీ. నేను
తీస్తాను అవన్నీ నువ్వు తెయ్యు ఉండే వీడియో తీస్తున్నాడు ఏం కావాలి నా సెల్ అయితే ఆపుకోవడానికి బాగుంది కష్టజీవి కష్టజీవి మా అమ్మ మా అమ్మ కష్టపడుతుంది అమ్మ చూడండి మా అమ్మ కష్టపడిపోతుంది చూడండి 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 ఓ 100 కేజీలు మోస్తుంది రా బాబు చూసారా చెమటలు పట్టి సేర్లంతా వాళ్ళు తడిసిపోయింది చూసారా ఇంట్లో ఇద్దరు కొట్టించుకుంటున్నారు పట్టించుకోకండి ఇది ఎప్పుడు కొట్టుకుంటూ చూస్తూనే ఉంటారు చూసారా మా వల్ల మళ్ళీ రిటర్న్ ఇచ్చింది అమ్మ చూడండి ఫేస్ ఇస్తే లుక్ ఇవ్వండి లుక్ ఇవ్వండి ఆ డస్ట్బిన్ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇది చేస్తే ఒక్క గది చేసేసరికి నీరసం వస్తుంది. అంత దుమ్ము అయితే పట్టేస్తుంది బాగాను. మొత్తం అన్నీ ఫ్యాన్ అన్నీ తుడుచుకున్నాము. మధ్యాహ్నం అయితే పలావ్ మిగిలిన చికెన్తోనే బోరుగుడుకు చేద్దాం అనుకున్నాను. పలావ్ చేస్తాను అన్నమాట. అన్నీ తుడిచేసుకున్నాం కొంచెం. ఇవన్నీ క్లాత్లు వేస్ట్ క్లాత్లు టీవీ కింద క్లాత్ కూడా వైట్ క్లాత్ ఉంటుంది కదా మార్చేసాము. వీడియో బాయ్ బాయ్.